అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దండం పెట్టుకోండి సార్. వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులతో, అనేక కార్యక్రమాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అనేక జనాల కష్టాలు కానీ, నాయకుల కష్టాలు కానీ, మరి ఈరోజు మళ్ళీ 2024 ఎన్నికలకు వెళ్తున్నాం. గతంలో 2019లో అమర్నాథ్ గారు సీట్ ఇవ్వడం జరిగింది. అమర్నాథ్ గారు సీట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కసింగోడ మండలం కానీ, అనకాపల్లి నియోజకవర్గం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి, నవరత్నాలకు కానీ, రాజశేఖర రెడ్డి పరిపాలనకు కానీ విజయానికి నాణ్యత పలకడం జరిగింది అనకాపల్లి ప్రజలందరూ కూడా. మరి ఈరోజు 2024లో ఎన్నికలకు వెళ్తున్నాం. భరతకుమార్ గారికి ఈవేళ అనకాపల్లి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అనకాపల్లికి స్వతంత్రం వచ్చిన కాంచి అనకాపల్లి చరిత్రలో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అభివృద్ధి కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో డెవలప్మెంట్ అవ్వడం కానీ, సంక్షేమంతో అభివృద్ధి కూడా ఎన్నో వేల కోట్లతో డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. ఎవరు ఎన్నప్పటికీ కూడా, ఎంతమంది ఏకమైనప్పుడు కూడా అనకాపల్లి భరతకుమార్ చక్కనైన మెజారిటీతో, సుమారు 15,000 మెజారిటీతో గ్యారంటీగా గెలిచాడని మనం అందరం కూడా అనుకుంటున్నాం. ఓటడికి హక్కు ఏదైనా ఉన్నది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ, నాయకుడికి మాత్రమే ఉంది. ఈవేళ అన్ని పార్టీలు తిరిగినోడికి ఏ రకం కూడా ఎక్కడా కూడా వాళ్ళకి అరుగులు కాదు ఓటు అడగడానికి. 10 సంవత్సరాల నుంచి ఈ అనకాపల్లి నియోజకవర్గం మాకు సంబంధం లేదని ఒకేసి వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా ఈవేళ మళ్ళీ మా ఉన్నామని చెప్పేసి అని అనేక మాటలతో, అనేక తప్పుడు మాటలతో ఈవేళ ఎన్నికలకు ఓట్లకు వెళ్తున్నారు. మీకు అధికారం ఉన్నప్పుడే పూర్తిగా మీరు పరిపాలన పూర్తిగా చేయలేని పరిస్థితి ఉంది. ఈవేళ అనకాపల్లి ఇక్కడ ఉడా లేఅవుట్స్ 2 ఉడా లేఅవుట్స్ ఉన్నాయి. ఆ 2 ఉడా లేఅవుట్స్ని కూడా పూర్తి చేయలేని చరిత్ర రైతులు ఎంతోమంది బాధపడుతున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అమర్ కానీ వచ్చిన తర్వాత చక్కగా ఎవరి వ్యాపారాలు చేసుకొని ఎక్కడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరూ కూడా స్వతంత్రంగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ దయచేసి పాత రోజులు ఈ అనకాపల్లి నియోజకవర్గం తేవద్దని, ప్రజలు సత్యశ్యామలంతో ఉన్నారు కాబట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టి మీరు మధ్యలోకి వచ్చి వాళ్ళ కడుపులు కొట్టొద్దని దయచేసి మీ అందరికీ చెప్తూ, మరి మీ పెద్దలందరినీ కూడా 30 సంవత్సరాలు మోయడం జరిగింది అనకాపల్లి నియోజకవర్గాల ప్రజలందరూ కూడా. మరియు లేక ఒకసారి సామాన్యమైన కుటుంబం నుంచి ధనమ్మ కొడుకు, రవణరా కొడుకు అనేది కసింగోడ మండలం సీట్ వచ్చింది కాబట్టి ఎంతోమంది కసింగోడ మండలం మెజారిటీలు ఇచ్చి ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. మరి ఒకసారి మీ అందరికీ అన్ని పార్టీలలో కూడా మేము అందరం కూడా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నాం. మరి మా మండలం నుంచి మీకు ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేసిన చరిత్ర ఉన్న కసింగోడ మండలానికి కానీ, కసింగోడ గ్రామానికి కానీ మీకు ఎంతోమందికి మేము ఇదంతా కూడా వెళ్ళడానికి అవకాశం ఉందని మీకు రెడ్ కార్పెట్లు వేసి మీ అందరినీ స్వాగతించాం కాబట్టి మరి కసింగోడ మండలానికి ఇలా భరతకుమార్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేసి కసింగోడ మండలంగా సుమారు 10 నుంచి 12,000 మెజారిటీ వస్తుందని ఛాలెంజ్ చేసి చెప్పడం జరుగుతుంది ఇవాళ గ్యారెంటీగా. మరి ముందు కూడా అనకాపల్లి మండలం కూడా చాలా బాగుంది.
అనకాపల్లి టౌను పాలెం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఇస్తేనే ఓటేయండి అని చెప్పేసి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరినీ కూడా మనం కాళ్ళు పట్టుకొని అడుగుతాం. పథకం ఎక్కడా కూడా మీకు ఇవ్వకపోతే గతంలో మీకు ఉపకారం చేశారనుకుంటే మీరు ఆలకేయండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ద్వారా మాకు ఏమైనా పథకాలు వస్తే మీరు ఓటేయండి అని చెప్పేసి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకొని కంపల్సరిగా భర్త కుమార్ గారిని 20 నుంచి 25,000 మెజారిటీతో అనకాపల్లి నియోజకవర్గంలో నెగ్గడానికి అన్ని రకాల నాయకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా చరిత్రలో అనకాపల్లి సీటు నెంబర్ 1లో గెలిచి చరిత్ర నిలబడేలా ఈ నాయకులందరికీ బుద్ధి చెప్పి కార్యక్రమం అందరినీ జనాలు చెప్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024లో అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి మల్సాల్ భరత్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సన్నద్ధంతో ఉన్నారు. అయితే ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఈ సంక్షేమ కార్యక్రమాలే రేపు భర్త గారిని కూడా గెలిపించబోతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. ఎందుకంటే ఈ నాయకత్వాన్ని అంతా కూడా ఆ రోజు 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు తయారు చేసినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఈరోజు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, అందరినీ కూడా ఈరోజు బలమైన నాయకత్వాన్ని గుడివాడ అమర్నాథ్ గారు తయారు చేశారు. ఆ నాయకత్వం ఈరోజు అంతా కూడా మల్సాల్ భరత్ను గెలిపించడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. అయితే అవతల వ్యక్తి ఎంత బలమైనటువంటి నాయకుడు అయినప్పుడు కూడా కూటమి ద్వారా 3 పార్టీలు ఏకమైనప్పుడు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మల్సాల్ భరత్ గారిని గెలిపించబోతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అందరూ కూడా రేపు సోమవారం నుంచి మండలానికి సంబంధించి అనకాపల్లి మండలానికి సంబంధించి కానివ్వండి, కసింకోట మండలానికి సంబంధించి కానివ్వండి, అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానివ్వండి ఏ విధంగా ప్రచారం చేయాలి, ప్రచారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలంటే అన్నీ కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నాం. దానిలో భాగంగానే రేపు ఆదివారంలో జరిగినటువంటి ఎన్నికల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి మరి గౌరవ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారిని మంచి మెజారిటీతో గెలిపించడం కోసం నేను కానీ మరి యావత్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆయన విజయానికి కృషి చేయడం జరిగింది. ఫలితంగా అమర్నాథ్ గారు మరి సుమారు 9,000 ఓట్లతోటి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మరి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా అనకాపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసినటువంటి మరి ఘనత అమర్నాథ్ గారికే దక్కుతుంది. మరి అదే క్రమంలో ఈ 2024 సంవత్సరంలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని 100 హామీలు 100% హామీల్లో 99% హామీల్ని గడచిన 58 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వాటిని అమలు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని మరి సుమారు 1,60,00,000 కుటుంబాలకి సంక్షేమ అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ మన జగన్మోహన్ రెడ్డి గారు మరి నిలబెట్టినటువంటి మరి ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు దాన్ని ఇక్కడ చేయడం, మరి అమర్నాథ్ గారు దానికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇచ్చి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భరత్ కుమార్ని గెలిపించవలసినటువంటి బాధ్యత మా అందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యతను తప్పకుండా మరి పాటించి నేను కానీ నాతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా భరత్ కుమార్ విజయానికి కృషి చేసి మరి మెజారిటీని తప్పకుండా ఇవాళ ఆవేళ ఏదైతే 8,000 సుమారు 9,000 మెజారిటీతో వచ్చామో ఇవాళ కనీసం 20,000 పైబడి మెజారిటీతో తప్పకుండా మరి భరత్ కుమార్ని గెలిపించడం ఖాయమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. భరత్ కుమార్ కుటుంబం కూడా మరి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భరత్ కుమార్ తల్లిదండ్రులు కానీ భరత్ కుమార్ తాలూకా అత్తమామలు కానీ వారికి ఉన్నటువంటి మరి రాజకీయ అనుభవం గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళు కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. అటువంటి బాగా చదువుకున్న వ్యక్తి, మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. గడిచిన 3 మాసాల్లో కూడా అనకాపల్లి నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ అదే రకంగా కార్యకర్తలను కానీ ముఖ్యంగా ప్రజలను కూడా కలుసుకొని ఇవాళ మంచి వాతావరణం అనకాపల్లిలో ఉండి తప్పకుండా భరత్ కుమార్ని గెలిపించేటటువంటి బాధ్యత మరి నాతో సహా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా బుధస్కంధాలు వేసుకొని ఇక్కడ భరత్ కుమార్ని గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకసారి రావాలని ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో దానికి చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుందని గెలిపించడానికి కృషి చేస్తానని మనం చేస్తా ఉన్నాను. జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.